ఇంకా మా పాప చెప్పేసింది కదా మేము ఎక్కడికి వెళ్తున్నామో. ఇంకా మేమైతే ఇంటి నుండి స్టార్ట్ అయిపోయి 1 అవర్ అవుతుంది. ఇంకా ఇక్కడైతే వాటర్ తీసుకుందామని ఆగమన్నమాట. ఇక్కడ ఒక మినరల్ ప్లాంట్ ఉంది, మేము కూలింగ్ క్యాన్స్ తీసుకొచ్చుకున్నాము వచ్చేటప్పుడే. ఇంకా అవైతే ఫిల్ చేయించుకొని వెళ్ళడానికి ఇక్కడ దిగామన్నమాట. ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు మళ్ళీ మా కార్లో వస్తున్నాడు, మా హస్బెండ్ అయితే మా తమ్ముడు కార్ డ్రైవ్ చేస్తూ వస్తున్నారనమాట. అంటే ఇక్కడే చేంజ్ చేసుకున్నారు వాళ్ళు. ఇంకా రుద్ర కూడా మాతో వస్తున్నాడు, వాడిని చూడండి ఒకసారి చూపిస్తాను. మా చిన్న తమ్ముడు అల్లరి పిడుగు సేమ్ వాళ్ళ కోడలికి సేమ్ వీణాలు వాటిలో వస్తున్నాయి, మొత్తం మేనమామ పోలికలు వస్తున్నాయి. అయి చెప్పు. ఇక్కడైతే మా కార్ జంప్ చేసింది. ఇంకా మా చెల్లి అయితే ఏంటక్క ఇంత దగ్గరగా పెట్టి తీస్తున్నామని అడుగుతుందన్నమాట. మరి ఎలా తీయను. ఇంకా మా టిన్ను అయితే చాలా మిస్ అయిపోయినాం మేమైతే. అంటే ఇదైతే అన్ప్లాన్డ్ అనమాట, ప్లాన్ అయితే చేసుకోలేదు. మార్నింగ్ 9:30 వరకు అసలు అనుకోలేదు. 9:30కి అయితే ఇంకా కాల్ చేసి వెళ్దామని మా చెల్లికి అయితే చెప్పేసామన్నమాట మేము. ఇంకా అందరం వచ్చే ప్లాన్ కూడా కాదనమాట. ఇంకా నేనైతే లాస్ట్లో చెప్తాను. ఇంక ఇక్కడైతే మనం మేడారంకు రీచ్ అయిపోయినాం అనమాట. ఇది వచ్చి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే జంపన్న గద్దె ఉంటుంది, ఇక్కడ జంపన్న వాగు కూడా ఉంటుంది. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఇటు వచ్చిన వాళ్ళకైతే. ఇంకా మేము ఇవి షాడోస్ పెట్టాము, ఎండ బాగా ఎక్కువగా ఉండే. ఇంకా వీడియో అయితే సరిగ్గా రాలేదనమాట. ఆ జంపన్న గద్దెనైతే చూపించలేకపోయినా. ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు ఎన్ని స్టాచ్యూస్ పెట్టారో, యానిమల్స్ అయినా ఇక్కడ ఉన్న గిరిజనుల లైఫ్ స్టైల్, వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ లాంటివి అంటే డిఫరెంట్గా ఉంటాయి కదా ఎంతైనా, అలాంటివన్నీ పెట్టారనమాట వాళ్ళు చేసే పనులు అవి స్టాచ్యూ అయితే. ఇంక ఇక్కడ ఇది చిలకల గుట్ట, మనం సమ్మక్కని తీసుకొస్తారు కదా అక్కడికి వచ్చాము. అంటే 2 times వెళ్ళినప్పుడు అటు సైడే ఉన్నామన్నమాట చెట్ల కింద. ఇంకా ప్లేస్ ఏమైనా ఉంటుంది అనేసి మేమైతే ఇటు వచ్చాము. ఇంకా మా సిద్ధు వాళ్ళైతే గ్రౌండ్కి వెళ్ళారనమాట, అక్కడ మ్యూజియం ఉంటుంది కదా అటువైపు వెళ్ళిపోయారు ప్లేస్ చూద్దామనేసి. ఇంక ఇక్కడ అసలు చెట్ల కింద అసలు ప్లేసే లేదనమాట. చాలామంది రోడ్ల పైన కూడా ఉంటున్నారు, కొంచెం నీడ ఇటువైపు వస్తే మళ్ళీ అలా అసలు మాకు ప్లేస్ దొరకలేదు. ఇంకా మేమైతే మా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళు అక్కడ ప్లేస్ ఉందని కాల్ చేస్తే అటే వెళ్ళిపోయినామాట. ఇటు పక్కన ఇట్లా షెడ్ లాగా కూడా వేసి ఉన్నాయి. మా అమ్మ అన్నారు ఇంకా అక్కడ రెంట్ తీసుకుని అక్కడ ఉందామంటే, ఇంకా అక్కడ ఉంటే మళ్ళీ ఇంట్లో చేసుకున్నట్టే కదా వంట, ఇంకా చెట్ల కిందనే ఉందామమ్మా బాగుంటుంది అని చెప్పేసి అయితే మేము ఇక్కడికి వచ్చాము. ఇంకా వంట చేయడానికైతే అన్నీ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకుంటాం. ఇక్కడ మా చెల్లి పూరీలు తీసుకొచ్చింది వచ్చేటప్పుడు. ఇంకా కొన్ని మామిడికాయలు, కొంచెం మిక్చర్ అవి తీసుకొచ్చుకున్నాము. ఇంకా మేమైతే మా చెల్లి వాళ్ళు ఇంకా మేము అమ్మని అయితే తీసుకొని వెళ్దాం అనుకున్నాము. ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే రారు ఇక్కడికి. ఇంకా మా తమ్ముడు, మా పిన్ని వాళ్ళైతే ముందు రోజు వేరే కరీంనగర్కి వెళ్ళొచ్చారు. ఇంకా మా తమ్ముడు అలసిపోతాడు కదా అని ఇంకా మా తమ్ముడికి అయితే చెప్పలేదు, అమ్మకు చెప్పాము. అమ్మ తమ్ముడు ఒక దగ్గరే ఉన్నారు. ఇంకా పిన్నికి లెగ్ పెయిన్ ఉంది, ఇంకొక పిన్నికేమో ఇల్లు వర్క్ ఉండే అనేసి మేమైతే అనుకోకుండా వచ్చామన్నమాట, బయలుదేరిపోయాము. కాకపోతే వస్తుంటే అసలు మాకు ఇంకా మేము వస్తున్నాం అనేసి పిన్ని వాళ్ళకు వేరే పోచమ్మ దగ్గర మొక్కుండే, ఇంకా పిన్ని వాళ్ళు అటు బయలుదేరారనమాట మా తమ్ముడి కారులో. ఇంకా వస్తుంటే మాకు అస్సలు మంచిగా అనిపిస్తలేదు. ఇంకా అయ్యో చెప్పుంటే బాగుండేదే, అంటే వాళ్ళకి ఇష్టం ఉంటే వచ్చేవాళ్ళు కదా, లేకపోతే లేదు కదా, మనం చెప్తే బాగుండేది కదా, అందరం కలిసి వెళ్తే బాగుండు కదా, ఎలా వస్తున్నారు ఇంకా మనతో పాటు వస్తే బాగుండని అనుకుంటున్నాం. కాకపోతే అసలు మేము వాళ్ళకి చెప్పలేకపోయినాం అనమాట. ఇంకా కొంచెం మేము వాటర్ దగ్గర ఆగాం కదా, మినరల్ ప్లాంట్ దగ్గర. ఇంకా అక్కడికి రావడానికి ఒక 10 minutes ఉంది అన్నప్పుడు మా తమ్ముడు అంటే అప్పటికే చాలాసార్లు కాల్ చేస్తున్నాడు. ఇంకా చెర్రితో మాట్లాడుతూ అయితే ఒకసారి ఇంకా వెనక్కి తిరిగి చూడండి అనేసరికి మేము వెనక్కి చూస్తే కార్ మా వెనకాలే వస్తుందన్నమాట, మా కార్ వెనకాలే. ఇంకా మేమైతే ఫుల్ ఖుషి అనమాట, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయినాం. ఇంకా చాలా చాలా ఎగ్జైట్గా, సర్ప్రైజ్గా కూడా ఫీల్ అయినాం అనమాట. అంతే కదా, ఫ్యామిలీ అంతా కలిస్తేనే మంచిగా అనిపిస్తుంది. చాలా బాధపడ్డాం మేమైతే, అరే ఏంటి ఇలా చేసామని అనుకున్నాము. ఇంకా ఇక్కడైతే వంట అంతా అయిపోయిందనమాట.
మా తమ్ముడు మేము సండే రోజు వస్తామనేసి అయితే చికెన్ తీసుకొచ్చిండంట. ఇంకా ఆ చికెన్ కూడా ఇక్కడికే తీసుకొచ్చాము. ఆల్రెడీ ఆ చికెన్ వండేసింది, ఇంకా ఆ పిల్లలకు పెట్టింది పిన్ని, ఇంకా మేమందరం కూడా తినేసామన్నమాట. ఇంకా మా సిద్ధు టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ఎదురిచ్చి ఇంకా కోడిని తీసుకున్నారనమాట. చికెన్ అయితే తీసుకొచ్చింది, ఇంకా అది కూడా వండుతుంది పిన్ని. 1 2 3 go. The player is Madhavi Mahankali and the bowler is Prashast. Hey, one run, single. ఇంకా మా టీంలో ఎవరెవరంటే సిద్ధు, నేను, చెర్రీ, మా ప్రిన్స్ గాడు, మేము 4 మెంబర్స్ ఒక టీం అనమాట. మా బాబాయి, మా 3 తమ్ముళ్ళు ఒక టీం అనమాట. లాస్ట్లో అయితే వాళ్ళే గెలిచారు, అంటే మేము ఒప్పుకున్నాము వాళ్ళు గెలవాలని. ఇంకా మా సిద్ధు అయితే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిండు, చీటింగ్ చేసిండు అనమాట లాస్ట్లో అయితే. ఇంకా పోనీలే అని మేము కూడా వదిలేసినాం. మా సిద్ధు అయితే పెద్ద స్టైల్లో బ్యాటింగ్ చేస్తున్నాడు చూడండి. ఇంకా అయిపోయిన తర్వాత అయితే అన్ని లగేజ్ అంతా సర్దేసుకొని అయితే కార్లో పెట్టేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇది టెంపుల్ ముందు, మెయిన్ ఎంట్రన్స్కి ముందు అనమాట ఈ సర్కిల్. అందరూ జాతర టైంలో అయితే ఇక్కడే అసలు ఫొటోస్ తీసుకొని స్టేటస్లు పెట్టుకున్నారు చాలామంది. అయ్యో మేము ఎప్పుడు వెళ్తామా అనుకున్నా, కాకపోతే ఫైనల్గా అయితే వచ్చినాము. ఖుషి చెక్ చూసారా, ఒక కర్చీఫ్ కట్టి ఉంది తాడిది. తన కార్లో ఫింగర్స్ పెట్టిందనమాట, చూసుకోకుండా డోర్ వేసేసారు. అంటే మొత్తం ఏం వేయలేదు, జస్ట్ అలా దెబ్బ తాకింది. ఇంకా వాడైతే ఏడ్చుకుంటూనే ఉన్నాడనమాట. ఇక్కడ కొబ్బరికాయలు అయితే 60 రూపీస్కి ఒకటంట, 120 రూపీస్కి 2. ఇంకా నాకైతే చాలా ఎక్కువగా అనిపించింది రేట్ అయితే. ఇంకా మేమైతే తీసుకొని వెళ్ళిపోతున్నాము లోపలికి. ఇక్కడ టెంపుల్ ముందైతే కోయ పూజారులు ఉన్నారు చూడండి, అలా తలకి నెమలి పింఛాలు పెట్టుకొని ఉన్నారు కదా వాళ్ళు. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారనమాట లోపలే. ఈసారి స్పెషల్గా అమ్మవారి ప్రసాదం అనేసి ఇప్పపు లడ్డు పెట్టారు కదా, ఇప్పుడు కూడా అమ్ముతున్నారనమాట ఇక్కడే. ఇంకా మాకు దర్శనం ఎలా జరిగిందనేసి నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.